ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీమతి హేమలతా లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి జోగిని వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు తెలుసుకుందాం. 12వ శతాబ్దం నుంచి వేళ్ళూనుకుని ఉన్న ఈ దురాచారాన్ని వేళ్లతో సహా నిర్మూలించాలని నేను నిర్ణయించుకున్నాను. పేదలు భూస్వాముల కింద వెట్టి బానిసలైన వీరిపై ఈ వ్యవస్థ రుద్దబడింది, నమ్మించబడింది. దీని చుట్టూ దేవత ఆచారం అనే సాలెపురుగు గూడు అల్లింది. ఆ గూడులో చిక్కుకున్న పురుగులు ఈ అమాయక స్త్రీలు. జోగిని అంటే ఎవరు, జోగిని వ్యవస్థ అంటే ఏమిటి అని తెలుసుకోవడం అంటే అమాయక స్త్రీల నిలువెత్తు కన్నీటి కథలను తెలుసుకోవడమే. మన సాంప్రదాయ సమాజంలో ఆచారాల పేరిట అత్యంత దారుణంగా దోచుకోబడేది స్త్రీయే. అంతకన్నా విషాదకరమైన విషయం ఈ జోగిని దురాచారం. ఆచారం పేరుతో ఆధునిక సమాజంలో సైతం తన ఉనికిని కొనసాగించగలుగుతున్న ఈ దుష్ట ఆచారం తరతరాలుగా ఎంతోమంది అమాయక స్త్రీలను తన ఉచ్చులోకి లాగి పీల్చి పిప్పి చేసింది. పుట్టిన పసిపిల్ల అనారోగ్యం పాలైనా తమ కుటుంబంలో ప్రతి తరంలో ఒక జోగిని ఉండటం ఆచారం కావడం వల్లనో, తమ కుటుంబం అనేక కష్టాలకు లోనవుతున్న తరుణంలోనో, ఇలా కారణం ఏదైనా కావచ్చు, సందర్భం ఏమైనా కావచ్చు, ఆ పసిపిల్ల తల్లిదండ్రులు మనసులో ఎల్లమ్మ దేవతనో పోచమ్మనో తలుచుకుని తమ సంతానాన్ని జోగి ఇడుస్తామని మొక్కుకుంటారు. అలా అనుకుని ఆ దేవత పేరు మీద ముడుపులు కడతారు. ఇక అప్పటి నుండి వారి జీవితాలలో మార్పు వస్తే దేవత మహిమని, రాకపోతే ఇంకా దేవతకు మనసు కరగలేదని అనుకుంటూ ఆ పసిపిల్లను పూర్తిగా జోగిని దురాచారంలోకి దింపటానికి కావలసిన తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జోగినిగా మార్చబడిన స్త్రీకి మార్చబడిన నాటి నుండి చనిపోయే వరకు పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి. మరికొన్ని కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహించవలసి ఉంటుంది. ముందుగా తల్లిదండ్రుల, కుల పెద్దల సమక్షంలో తొలిపట్టం 5-6 ఏళ్ల వయసుల్లో నిర్వహిస్తారు. కొత్త కుండ తెచ్చి దానిలో పసుపు నీళ్లు ఆమెకు శరీరమంతా పోస్తారు. పోతరాజు మంత్రోచ్చరణలతో డప్పుల మోతల మధ్య ఈ తంతు నిర్వహిస్తారు. ఆ అమ్మాయి రజస్వల అయిన తరువాత మైలపట్టం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పోతరాజు సారథ్యంలో తోటి జోగిని స్త్రీల నృత్యాలతో ఎల్లమ్మ గుడి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు పోసిన పట్టులో కూర్చుండబెట్టి మంత్రాలు చదివి మేకను గావు పట్టిన రక్తతర్పణం మధ్య, బీభత్స వాతావరణం మధ్య ఊరి పెద్ద చేత కానీ, పోతరాజు కానీ, భావవరసైన వ్యక్తి చేత కానీ తాళి కట్టించి ఆ మైలపట్టం తంతు నిర్వహిస్తారు. అప్పటి నుండి సహజంగా పెత్తందారు అయిన వ్యక్తి ఆమెను లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటాడు. ఒక్కో గ్రామంలో ఆ ఊరి పెద్ద జోగినీలందరికీ తానే తాళి కట్టి అందరితోటి గడపడం జరుగుతుంది. జోగినిగా మార్చబడిన స్త్రీ శవంలా కాలం వెళ్లదీస్తూ ఆధారపడిన జీవితం గడుపుతూ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు కూడా ఈమెకు పట్టం తంతులు నిర్వహించవలసి ఉంటుంది. పట్టం అంటే నేల మీద అలికి చదును చేసి ముగ్గుతోటి, కుంకుమతోటి, పసుపుతోటి అక్కడ ముగ్గులాగా వేస్తారు. దానిలోనే ఆమెను కూర్చుండబెట్టి మంత్రాలతో, పోతరాజు నృత్యాలతో తంతు నిర్వహిస్తారు. జోగినిగా ఉన్న స్త్రీ చనిపోయినప్పుడు కూడా ఇలాగే పట్టు పోసి ఆమెను కూర్చుండబెట్టి తలస్నానం చేయించి శవాన్ని పూడ్చిపెడతారు. ఈ పద్ధతులన్నీ ప్రాంతాన్ని బట్టి కొద్దిపాటి తేడాలతో ఉంటాయి. గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ ఇంటికి వెళ్ళి ఉపవాసంతో కేవలం కళ్ళు తాగుతూ గడిపి ఆ శవం దగ్గర జోగిని నృత్యం చేయాలి. ఇంటి దగ్గర నుండి శ్మశానం వరకు శవయాత్రకు ముందు నృత్యం చేసుకుంటూ వెళ్ళాలి. మార్గమధ్యంలో జనాలు విసిరే చిల్లర పైసలను నుదురుతోనూ కంటిరెప్పలతోనూ తీసుకుంటూ ఉండాలి. కళ్ళు సీసాను నోటితో లేపాలి. ఎవరు ఎలా చేయమంటే అలా చేస్తుండాలి. తన శరీరాన్ని ఎవరు ఎక్కడ తాకినా
కిక్కురు మనకుండా ఉండాలి. కనీస వ్యక్తిత్వ స్పృహ కూడా ఉండని ఒక ప్రత్యేక భయంకర స్థితిలో ఆ జోగిని స్త్రీ ఉంటుంది. అంతేకాకుండా గ్రామంలో ఏ చిన్న జాతర జరిగినా, ఊరి పండగలు, గేదెల పండగలు జరిగినా ఈమె నృత్యం చేయవలసి ఉంటుంది. సంవత్సరాంతంలో పంటల నూర్పిళ్ల సమయంలో పొలాల్లోకి కళ్ళాల వద్దకు వెళ్ళి వడ్లను బిచ్చంగా అడుక్కుంటుంది. కొన్ని ప్రాంతాల్లో జోగినులకు వతన్ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో తిరిగి వడ్లు అడుక్కుంటారు. ఈరోజు మనం జోగిని వ్యవస్థ గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.